ఫస్ట్ అటెంప్ట్లో రాకపోవడానికి రీజన్ ఏమై ఉంటుందని మీరు గెస్ చేశారు? నేను ప్రిలిమ్స్ ముందు మెయిన్స్ కోసం అంత రెడీగా లేను, లైక్ నా నోట్స్ చేసుకోవడం కానీ ఇలాగా. సో అక్కడ మెయిన్ ఎఫెక్ట్ అయిందండి. ఫస్ట్ అటెంప్ట్కి సెకండ్ అటెంప్ట్కి మీ స్ట్రాటజీ ఏమైనా మార్చుకున్నారా? ఐ హార్డ్ వర్క్ నాట్ ఇన్ అన్ ఆర్గనైజ్డ్ వే, లైక్ సో ఇలాంటి స్ట్రాటజీ చేంజెస్ చేశానండి. సో మెయిన్స్ రాయబోయే ఆస్పిరెంట్స్కి మీ వైపు నుంచి కొన్ని టిప్స్ అనండి, లేకపోతే నోట్స్ ప్రిపరేషన్ అనండి, వాళ్ళ కోసం నాకు కొన్ని చెప్తారా? ఎవరైతే ఇప్పుడు ప్రిలిమ్స్ క్లియర్ అయి ఉంటారో ఆల్రెడీ వాళ్ళ నోట్స్ ఉంటే దాన్ని యాజ్ మెనీ టైమ్స్ యాజ్ పాసిబుల్ రివైజ్ చేసుకుని, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టేజ్లో చాలా స్ట్రెస్డ్ అవుట్ అవ్వడం, లేదంటే దాన్ని ఓవర్కమ్ చేయలేకపోవడం, అంటే మీకేం జరిగింది, మీరు ఎలా దాన్ని ఫేస్ చేశారు? టూ మచ్ స్ట్రెస్ వల్ల ఐ క్యాంట్ ఫోకస్. నేనేం చేసేదాన్ని అంటే అంత స్ట్రెస్లో ఉన్నప్పుడు ప్రిపరేషన్ అనగానే చాలామంది ఈ రోజుకి ఢిల్లీ అనే చెప్తున్నారు. ఒకప్పుడు నిజం, ఎందుకంటే ఈ రిసోర్సెస్ అనేవి అన్ని చోట్ల అవైలబుల్ ఉండవు. అలానే ఫస్ట్ అటెంప్ట్లో ఇంటర్వ్యూ కాల్ రాగానే ఢిల్లీలో మాక్ ఇంటర్వ్యూస్ బెటర్ ఉంటాయని ఫస్ట్ అటెంప్ట్లో వెళ్ళాను. బట్ అది ప్రాపర్ కోవిడ్ టైం. సెకండ్ డే ఇన్ ఢిల్లీ నాకు కోవిడ్ వచ్చింది. ఓ మై గాడ్. ఇంత మంచి ర్యాంక్ సాధించారు అని అంటే ఫస్ట్ మీరు కృతజ్ఞత చెప్పుకోవాల్సింది ఎవరికి, క్రెడిట్ ఎవరికి ఇస్తారు? నేను డెఫినెట్లీ క్రెడిట్ మా పేరెంట్స్కి ఇస్తాను. ఇంటర్వ్యూస్ కోసం ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఐ రియలైజ్డ్ నాకు ఆంధ్ర స్పెసిఫిక్గా కొన్ని క్వశ్చన్స్ తెలియట్లేదు లేదా అర్థం కావట్లేదు. నేను ఏ కేసులో మాక్ ఇంటర్వ్యూకి బుక్ చేసుకున్నాను. సో ఈ కొత్త ఇన్సైట్స్ నాకు ఇవ్వడం స్టార్ట్ చేశారు ఈ కేసు వాళ్ళు. బుక్ లిస్ట్ అడగండి అని అంటారు. సో వాళ్ళందరి కోసం బుక్ లిస్ట్ చెప్తారు. ఈ పాలిటీకి ఐ రిఫర్డ్ లక్ష్మీకాంత్. దెన్ కమింగ్ టు జోగ్రఫీ, మీరు చేసింది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ యాక్చువల్లీ బీటెక్లో. అది యూపీఎస్సీకి ఎక్కడైనా ఉపయోగపడిందండి? అయితే డెఫినెట్లీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో స్మార్ట్గా రాయడానికి అయితే సమ్ టైమ్స్ ఇట్ హెల్ప్. అదేనా ఆ ఇంపాక్ట్ అయినా మిమ్మల్ని సివిల్ సర్వీసెస్ వైపు నడిపించింది అని అంటే? మా ఫాదర్ కంటే పెద్ద ఆఫీసర్స్ ఉండేవాళ్ళు, బట్ మా ఫాదర్ని చాలా రెస్పెక్ట్ చేసేవాళ్ళు. లైక్ మోస్ట్ ఇంటెగ్రిటీ ఆఫీసర్, ఒక్క రూపాయి తీసుకోలేదు ఇలా చెప్పేవాళ్ళు. అలా ప్రాపర్ సర్వీస్ చూస్తూ పెరిగాను నేనైతే. హాయ్ అండి, నేను తెలిసే విత్ మీ అంజలిలో రియలీ మై స్పెషల్ గెస్ట్ యూపీఎస్సీ సిరీస్లో భాగంగా తిరుమణి శ్రీపూజ. ఇస్ ఇట్ రైట్ వర్డ్ యాక్చువల్లీ? ఎస్ మ్యామ్. చాలా డిఫరెంట్ పేరండి. ముందైతే వెల్కమ్ చెప్పేద్దాం. 62 ర్యాంక్. ఫస్ట్ నాకు ఈ విషయం చెప్పండి, తిరుమణి అంటే చాలా డిఫరెంట్గా ఉంది మీ పేరు. సర్నేమ్ మ్యామ్, ఇట్స్ తిరుమణి యాక్చువల్లీ. ఓకే. వెన్ ఇంగ్లీష్లో రిటర్న్ అయ్యి మళ్ళీ ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేట్ అయినప్పుడు తిరుమణి వస్తుంది. ఓకే. అండ్ ఐ డోంట్ ఫైండ్ ఎనీ తెలుగు ఆరిజిన్స్ ఫర్ ద నేమ్ మ్యామ్. రైట్. సో మీ గురించి నాకు తెలుసు శశాంక్ గారి ద్వారా, కాకపోతే ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ ఒకసారి మీ ఫ్యామిలీ గురించి, మీ నేటివ్ ప్లేస్ గురించి. నా పేరు శ్రీపూజ. నా నేటివ్ ప్లేస్ భీమవరం దగ్గర ఉన్న ఒక చిన్న గ్రామం. మా ఫాదర్ వెంకటేశ్వర్లు, తను పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్లో విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్గా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా చేస్తున్నారు. మా మదర్ రాజరాజేశ్వరి, ఆమె హౌస్ వైఫ్. ఐ హ్యావ్ ఎ బ్రదర్ పవన్ వర్మ. హీ హ్యాస్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ ఐఐటి ఢిల్లీ. ఇప్పుడు ఒక స్టార్టప్లో టెక్ లీడ్గా పనిచేస్తున్నారు. ఓకే. ఇప్పుడు మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఆయన కూడా ఏమైనా ట్రై చేసే అవకాశం ఉందండి? No ma'am, his career is different. He wants to do research ma'am. రైట్. ఇది మీ సెకండ్ అటెంప్ట్ అని విన్నానండి. ఫస్ట్ అటెంప్ట్లోనే మీరు ఇంటర్వ్యూ వరకు వెళ్ళారని విన్నాను. నిన్న శశాంక్ గారు పంపించిన వీడియోలో చాలా బాగా ఆస్పిరెంట్స్ అందరికీ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఎన్నో ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక ప్రొఫెసర్ తన సబ్జెక్ట్ గురించి ఎంత ఇన్ డీటెయిల్డ్గా చెప్తారో అంత ఇన్ డీటెయిల్డ్గా చాలా సింపుల్ అండ్ క్రిస్పీగా ఒక్కసారి వింటే అర్థమయ్యేలాగా చెప్పారు. నాకు అనిపించింది ఏంటంటే, ఓ ఈ క్వాలిటీ ఉండబట్టేనేమో ఇంత తొందరగా అచీవ్ చేశారు అనిపించింది నాకు. రియలీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఫస్ట్ అటెంప్ట్లో రాకపోవడానికి రీజన్ ఏమై ఉంటుందని మీరు గెస్ చేశారు? ఫస్ట్ రీజన్ నేను చెప్పేది ఏంటంటే, ప్రిలిమ్స్కి ముందు ప్రిపేర్డ్ ఉండాలి మ్యామ్ మెయిన్స్ కోసం. సో నేను ప్రిలిమ్స్ ముందు మెయిన్స్ కోసం అంత రెడీగా లేను, లైక్ నా నోట్స్ చేసుకోవడం కానీ ఇలాగా వేరియస్ విషయాలు రెడీగా లేను. అలానే నా ఆప్షనల్ కూడా సఫిషియంట్ టైం స్పెండ్ చేయలేదు మ్యామ్. సో నా ఆప్షనల్ స్కోర్ యావరేజ్ స్కోర్ కంటే తక్కువ, ఇట్స్ 212, వైల్ హైయెస్ట్ వాజ్ అరౌండ్ 320. సో ఇట్ వాజ్ ప్రెటీ లో ఫ్రమ్ హైయెస్ట్. సో అక్కడ మెయిన్ ఎఫెక్ట్ అయిందండి. అండ్ ద అదర్ సబ్జెక్ట్స్ వర్ డీసెంట్లీ గుడ్. ఇఫ్ ఆప్షనల్ హ్యాడ్ మేడ్ ద డిఫరెన్స్, ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ అయ్యేది అట్లీస్ట్. ఓకే. ఫస్ట్ అటెంప్ట్ గురించి మనం ఫస్ట్ మాట్లాడదాం.
ఫస్ట్ అటెంప్ట్కి సెకండ్ అటెంప్ట్కి మీ స్ట్రాటజీ ఏమైనా మార్చుకున్నారా? మార్చుకున్నానండి. లైక్ నేను యాక్చువల్లీ ఒక పర్సన్ నాట్ వెరీ ఆర్గనైజ్డ్. లైక్ నా నోట్స్ మెయింటైన్ చేయడం కానీ టైం మెయింటైన్ చేయడం కానీ ఇట్ డజంట్ మీన్ నేను హార్డ్ వర్క్ చేయను అని. ఐ హార్డ్ వర్క్ విచ్ నాట్ ఇన్ అన్ ఆర్గనైజ్డ్ వే. లైక్ ఒక నోట్స్ చేసుకోవాలంటే సమ్ ర్యాండమ్ బుక్లో రాస్తాను విచ్ మే నాట్ బీ యూస్ఫుల్ టు రివైజ్. ఆర్ టైమింగ్ కూడా ఐ లైక్ అట్టే స్ట్రెచ్ చదివి ఐ మే గో రిలాక్స్డ్ ఆఫ్టర్ వెల్. సో దాట్ వాజ్ ద స్ట్రాటజీ ఫర్ ద ఫస్ట్ టైం. సెకండ్ అటెంప్ట్కి వచ్చేసరికి కొంచెం ఆర్గనైజ్డ్గా స్టార్ట్ చేశాను. నోట్స్ అనేది స్పెసిఫిక్గా కొన్ని పర్టికులర్ నోట్సే వాడాను, అవన్నీ ఒక ఏరియాలో పెట్టుకున్నాను. సో దట్ వాజ్ ద స్ట్రాటజీ రిగార్డింగ్ మై బిహేవియర్. అండ్ రిగార్డింగ్ అది ఒకటే సరిపోదు. సో ఐ ఆల్సో నీడెడ్ టు చేంజ్ ద స్ట్రాటజీ ఆఫ్ రైటింగ్ ద పేపర్. ఫస్ట్ అటెంప్ట్లో మై పేపర్ రైటింగ్ వాజ్ మోస్ట్లీ నాకేం తెలుసు అదంతా రాసేదాన్ని. సెకండ్ అటెంప్ట్లో ఎంత యూస్ఫుల్, ఎంత అప్రోప్రియేట్, ఇంకా మొత్తం రిటర్న్ ఫార్మాట్లో కాకుండా డయాగ్రామ్స్ ఫార్మాట్లో కొంచెం. సో ఇలాంటి స్ట్రాటజీ చేంజెస్ చేశానండి. ఫస్ట్ అటెంప్ట్ అప్పుడు ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఏమడిగారండి? మార్క్స్ చూసుకున్నారా అప్పుడు మీరు? ఎందులో బాగా తక్కువ వచ్చాయి యాక్చువల్లీ ఫస్ట్ అటెంప్ట్లో? ఎందుకంటే ఇంటర్వ్యూ వరకు వెళ్ళి అక్కడ క్రాక్ చేయలేకపోవడం అంటే ఎక్కడ ఉందా అని జస్ట్ అసెస్ చేయడం కోసం. ఫస్ట్ అటెంప్ట్లో నాకు 3 స్పెసిఫిక్ ఏరియాస్ ఎక్కువ తగ్గాయండి. ఒకటి నా ఆప్షన్ ఇందాక చెప్పినట్టు. ఏం తీసుకున్నారు ఫస్ట్ టైం ఆప్షన్స్? ఆంథ్రోపాలజీ అండి. సెకండ్ టైం ఆంథ్రోపాలజీ అండి. అందులో ఏం చేంజెస్ ఏం లేవు? ఆప్షనల్ మార్చుకోలేదండి, జస్ట్ స్ట్రాటజీ ఐ ట్రై టు చేంజ్. ఇంకొకటి వచ్చి నా GS 3 పేపర్ అంటే ఎకనామిక్స్ ఉండే పేపర్లో ఐ గాట్ లెస్ దెన్ యావరేజ్. ఇంకొకటి ఎస్ఏ పేపర్ అండి. సో ఈ 3 ఏరియాస్లో నేను వీక్ ఉన్నాను లాస్ట్ టైం. సో ఈ 3 ఏరియాస్ మీదే వర్క్ చేద్దాం అనుకున్నానండి. రైట్. ఇప్పుడు ఆప్షనల్ గురించి మనం పక్కన పెడితే మొన్న జరిగిన 62 ర్యాంక్ మీరు అచీవ్ చేస్తారు. అందులో ఇంటర్వ్యూకి సంబంధించి మళ్ళీ అడిగారు అంటే డాఫ్ని బేస్ చేసుకుని అడిగారా మిమ్మల్ని అన్ని? మోస్ట్ లైక్ ఐ థింక్ 90% of the questions were DAF based. Okay. I consider it as a lucky thing because at least when they are discussing DAFని డిస్కస్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మన పర్సనాలిటీ బయటకు వస్తుంది. అండ్ మనం ఎక్కువ కంఫర్టబుల్ ఫీల్ అవుతాం ఎందుకంటే మనకు తెలిసిన విషయాలు అడుగుతారు. సో నా 90% DAF గురించి అయింది. క్వశ్చన్స్ అనేవి నా హాబీస్ మీద. టీచింగ్ అనేది నాకు హాబీ అండి. లైక్ ఐ నెవర్ టుక్ ఇట్ యాజ్ అ ప్రొఫెషన్. నాకు తెలియదు, చూసారా నేను అన్నాను మీతోటి. ఆ వీడియో చూసి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. దట్స్ నైస్ రియలీ. చిన్నప్పటి నుంచి లైక్ ఫ్రెండ్స్కి లైక్ ఐ నెవర్ టుక్ ఇట్ యాజ్ అ ప్రొఫెషన్, కానీ ఫ్రెండ్స్కి జూనియర్స్కి ఎప్పుడు ఐ స్పెండ్ టైమ్ అండ్ టీచ్. ఐ లైక్ ఇట్. జనరల్గా మీతో పాటు చదివే ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కానీ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలా ప్రిపేర్ అవుతున్నారు, ఎప్పుడు చదువుతున్నారు, ఈ పోర్షన్ అయిపోయిందా లేదా, లేకపోతే ఇవేమి కూడా పక్క వాళ్ళతో షేర్ చేయడానికి మనకన్నా ఎక్కువ చదివేస్తారేమో అన్న దాంట్లో చాలా గోప్యంగా ఉంచుతారు. నిజంగా మీకు అలాంటిది ఏం లేదా? ఐఎమ్ యాక్చువల్లీ లక్కీ టు హ్యావ్. నాకు మంచి ఫ్రెండ్స్ దొరికారండి. లైక్ నేను ఎవరైతే ఎక్కువ మంది ఇంటరాక్ట్ అయిన వాళ్ళు అందరూ చాలా షేరింగ్గా ఉంటారు. అండ్ నేను కూడా లైక్ ఇది ఒక కోఆపరేటివ్ ఫీల్డ్గానే ఫీల్ అవుతానండి. లైక్ అట్లీస్ట్ ఆఫ్టర్ మై ఫస్ట్ అటెంప్ట్ ఇంకా ఎక్కువ కోఆపరేటివ్గా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఆ ఇంటర్వ్యూ తర్వాత ఫెయిల్ అయిన తర్వాత ఐ ఫెల్ట్ పెయిన్. సో ఎవరైతే ఆ పెయిన్ ఎస్కేప్ అవ్వగలరో ఐ వాంట్ టు హెల్ప్ దెమ్. సో ఈవెన్ మై ఫ్రెండ్స్ ఆర్ లైక్ దట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్కి నేను ఒక్క చిన్న సోర్స్ నాకు కొత్తది కనిపించిన అరే దీని నుంచి క్వశ్చన్ తనకు అడిగితే మిస్ అవ్వద్దని చెప్పి ఐ షేర్ టు మై ఫ్రెండ్స్. సో సమ్హౌ ఐఎమ్ లక్కీ ఆల్సో అండ్ ఐఎమ్ ఆల్సో ఇన్ ద సేమ్ ఫీల్డ్ అండి. ఫస్ట్ టైం అటెంప్ట్ ఇచ్చినప్పుడు ఇప్పుడు సెకండ్ అటెంప్ట్ అప్పుడు కూడా నోట్సెస్ ఉంచారా, ఎవరికైనా దానం చేస్తారా? ఏమంటారు ఎస్సేస్ మేము చాలా వాళ్ళకి చూసాం నెట్లో పెట్టినాయి. సో మీరేమనుకుంటున్నారు? ఫస్ట్ అటెంప్ట్లో ఐ డెంట్ మేక్ మచ్ నోట్స్ అండి. ఓకే. బికాజ్ ఇట్ వాజ్ మచ్ అబౌట్ రీడింగ్ అండ్ అబ్జార్బింగ్. సెకండ్ అటెంప్ట్లో ఐ మేడ్ లిమిటెడ్ నోట్స్ అండ్ ఐ రిలైడ్ ఆన్ అదర్ టాపర్స్ నోట్స్ అండ్ ఐ బిల్ట్ ఆన్ ఇట్. సో ఆ నోట్స్ మోస్ట్లీ డిజిటలే ఉన్నాయి. So I'm planning to upload them on a blog or on any Telegram account. Right. So I am yet to do. చేస్తానండి ఖచ్చితంగా. సో మెయిన్స్ రాయబోయే ఆస్పిరెంట్స్కి మీ వైపు నుంచి కొన్ని టిప్స్ అనండి, లేకపోతే నోట్స్ ప్రిపరేషన్ అనండి, వాళ్ళ కోసం నాకు కొన్ని చెప్తారా? ఫస్ట్ థింగ్ నోట్స్ ప్రిపరేషన్ ప్రకారం ఎవరైతే ఇప్పుడు ప్రిలిమ్స్ క్లియర్ అయి ఉంటారో ఆల్రెడీ వాళ్ళ నోట్స్ ఉంటే దాన్ని యాజ్ మెనీ టైమ్స్ యాజ్ పాసిబుల్ రివైజ్ చేసుకుని ప్లస్ వాల్యూ అడిషన్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే మనం నోట్స్ ఒక 6-7 మంత్స్ ముందు చేసుకుని ఉంటాము. సో ఆఫ్టర్ దట్ చాలా కరెంట్ అఫైర్స్ యాడ్ అయి ఉంటాయి. ఆ నోట్స్కి అనుకూలంగా కరెంట్ అఫైర్స్ని యాడ్ చేసుకుంటూ వాల్యూ అడిషన్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఆర్ ఇప్పుడు ప్రిపేర్డ్గా లేరనుకోండి, సడన్గా ప్రిలిమ్స్ క్లియర్ అయిపోయింది, ఇప్పుడు నేను మెయిన్స్కి ఇంతకుముందు ఏం చేయలేదు అనుకుంటే దెర్ ఆర్ గుడ్ సోర్సెస్ ఆన్ ద వెబ్సైట్స్.
టాపర్స్ నోట్స్ ఉన్నాయి, హూ మేడ్ ఇట్ వెరీ స్ట్రక్చర్డ్ అండ్ విచ్ వర్క్డ్ ఫర్ దెమ్, వాళ్ళకి సక్సెస్ఫుల్ అయ్యారు. సో అలాంటివి తీసుకుని వి మే నాట్ మొత్తం సేమ్ మనం రెప్లికేట్ చేయక్కర్లేదు, దానిని మన స్టైల్లో రాసుకుంటూ మనకి తెలిసిన ఎగ్జాంపుల్స్, మనకి తెలిసిన డేటాతో రిలేట్ చేస్తూ దాన్ని రిలేట్ చేసుకోవచ్చు. థర్డ్ థింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ 3 months ఆఫ్ ఇట్ ఈస్ డిసిప్లైన్. ప్రిలిమ్స్ ముందు వరకు అయితే డిసిప్లిన్ లేకుండా కొన్ని రోజులు చదివి కొంచెం బ్రేక్స్ తీసుకుని చదివినా కూడా క్లియర్ అవుతుంది, బికాజ్ చాలా డేటా అబ్జర్వ్ చేసుకోవచ్చు, రిటైన్ చేసుకోవచ్చు. బట్ ప్రిలిమ్స్ టు మెయిన్స్ మధ్యలో మనకి 3 months పీరియడ్ ఉంటుంది, వాస్ట్ అమౌంట్ ఆఫ్ సబ్జెక్ట్ అండ్ సిలబస్ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ వి నీడ్, మనకు అదంతా ఫ్రెష్గా బ్రెయిన్లో ఉండాలి, సో దట్ పేపర్లో మనకి ఎంత బ్రెయిన్లో నుంచి యాక్సెస్ చేయగలిగితే అంత బెనిఫిషియల్ అవుతుంది. సో ఈ 3 monthsలో ఒక టెస్ట్ సిరీస్ తీసుకుని ఆ టెస్ట్ సిరీస్ షెడ్యూల్డ్గా కానీ, లేదంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్డ్గా మనమే ఒక షెడ్యూల్ వేసుకుని కానీ, ఆ షెడ్యూల్ని ఎగ్జాక్ట్ టార్గెట్స్తో ఫాలో అవుతూ కంప్లీట్ చేస్తే మెయిన్స్ చాలా సక్సెస్ఫుల్ అవుతుందండి. అంటే ఫస్ట్ టైం ఇంటర్వ్యూ వరకు వెళ్ళి రిజల్ట్స్ రోజున ఫస్ట్ అటెంప్ట్ అప్పుడు మీ మెంటల్ స్టేటస్ ఎలా ఉందంటే ఏం చెప్తారు? రిజల్ట్ రోజున, రిజల్ట్ ముందు వరకు నేను చాలా ఆప్టిమిస్టిక్గా ఉన్నానండి. లైక్ ఆల్మోస్ట్ షూర్గా ఉన్నాను, పక్కా వస్తుంది, ఏదో ఒక సర్వీస్ అయితే పక్కా వస్తుంది, లిస్ట్లో అయితే నా పేరు ఉంటుంది అనుకున్నాను. లేకపోయేసరికి మోర్ దెన్ సాడ్నెస్, షాక్ అయ్యాను. లైక్ ఎందుకు రాలేదు, నేను అంతా చేశాను అన్న ఫీలింగ్ ఉన్నింది. అంటే మాకు సివిల్ సర్వీసెస్లో రిజల్ట్ వచ్చిన ఒక 3-4 daysకి కానీ మార్క్స్ లిస్ట్ రిలీజ్ అవ్వదు. సో అర్థం కూడా కాలేదు ఎక్కడ బ్యాక్ అయి ఉంటుంది అని. అండ్ మోర్ దెన్ దట్ ఇది పోయింది అన్న దానికంటే ప్రిలిమ్స్ మీద చాలా స్ట్రెస్ తీసుకున్నానండి. ఎందుకంటే రిజల్ట్ 24th రోజు వచ్చింది, October 10th ప్రిలిమ్స్ రాయాలి. అండ్ నేను ఓన్లీ అప్పటికి ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చి ఉన్నాను కాబట్టి ప్రిలిమ్స్లో అంత స్ట్రాంగ్గా లేను, లైక్ ఒక్కసారి చదివాను మళ్ళీ చదవలేదు కాబట్టి. సో అంత సిలబస్ ఇంత కొంచెం డేస్లో చదవడానికి చాలా స్ట్రెస్ అయింది. అప్పుడు నేను ఇంకా ఇది కూడా అనుకున్నాను, ఈ అటెంప్ట్ వదిలేద్దాము, 1 year బ్రేక్ తీసుకుందాం తర్వాత రాద్దామని. బట్ పేరెంట్స్ అండ్ మా అన్నయ్య, ఫ్రెండ్స్ అందరు చెప్పారు, లేదు ఇది అయిపోతుంది ప్రిలిమ్స్, నువ్వు రాసి చూడండి. అప్పుడు టెస్ట్ సిరీస్ ఉపయోగపడతాయండి. లైక్ ఎప్పుడైనా కూడా మనకి మన మీద కాన్ఫిడెన్స్ లేనప్పుడు టెస్ట్ రాసి మార్క్స్ చూసుకుంటే కనిపిస్తుంది మనకి ఇంప్రూవ్మెంట్, డే టు డే ఇంప్రూవ్మెంట్ కనిపించింది. సో ఫైనల్లీ దట్ హెల్ప్, నా మోటివేషన్ పైకి రావడానికి అది హెల్ప్ అయ్యి ప్రిలిమ్స్ రాసానండి. ఫస్ట్ అటెంప్ట్ అప్పుడు రిజల్ట్స్లో మీ పేరు లేకపోతే ఇంట్లో వాళ్ళు ఏమన్నారు మీతో? యాక్చువల్లీ ఫస్ట్ నేను కొంచెం సేపు నాకు అలౌన్ టైం కావాలన్నాను, ఒక 30-40 minutes వాళ్ళు నాకు టైం ఇచ్చారు. తర్వాత నేను కొంచెం లో ఫీల్ అవుతుంటే వాళ్ళు జస్ట్ చెప్తున్నారు, ఎవరు అవుతున్నారు ఇప్పుడు ఫస్ట్ అటెంప్ట్లో, మేము దానికే చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యాము, మేమేం ఎక్స్పెక్ట్ చేయలేదు, ఫస్ట్ ప్రిలిమ్స్ అయిపోతే చాలు తర్వాత ప్రిపేర్ అవుతాం అనుకున్నాము. సో మా ఫాదర్ అండ్ మదర్ ఇదే రిపీటెడ్గా చెప్పారు, అసలు దీనికి బాధపడడం ఎందుకు, యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అన్నారు. సో లైక్ అది ఇమీడియట్గా అబ్జర్వ్ చేసుకోలేకపోయినా ఐ ఫెల్ట్ వాళ్ళు చెప్పేది కరెక్టే, నేను ఇప్పుడు డిజెక్ట్ అవ్వద్దు, తర్వాత ఇంప్రూవ్ అవ్వాలి. సో బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఇచ్చారు మా పేరెంట్స్ కానీ మా అన్నయ్య కానీ, చాలా బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఇచ్చారండి. ఇప్పుడు సెకండ్ అటెంప్ట్ అప్పుడు ర్యాంక్ వచ్చింది, ఆ రోజు రిజల్ట్స్ వచ్చినప్పటి రోజు మాకోసం ఏమన్నా షేర్ చేసుకుంటారా? సెకండ్ అటెంప్ట్ ఐ థింక్ ఐ బికేమ్ మోర్ మెచ్యూర్డ్ ఐ గెస్. ఓకే, లైక్ అంత ఆబ్వియస్గా రిజల్ట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఐఎమ్ రెడీ. లైక్ రానివ్వకపోయినా కూడా 5th రోజు ఎగ్జామ్ రాయాలి అని రెడీ. థర్డ్ అటెంప్ట్ కూడా రెడీ అయిపోయారా మెంటల్గా? ఈసారి మెంటల్గా కొంచెం స్ట్రెంగ్త్ పెంచుకున్నాను. రైట్. సో రిజల్ట్ వచ్చిన రోజు కూడా నేను ఒక మాక్ టెస్ట్ రాస్తున్నాను ప్రిలిమ్స్కి. టెలిగ్రామ్ అక్కడే టెలిగ్రామ్ గ్రూప్స్తో పెడుతుంటారు అనమాట, రిజల్ట్ ఎప్పుడు వస్తుంది టెలిగ్రామ్ అక్కడే పెట్టుకుని ఇలా టెస్ట్ రాస్తాం అదే మధ్యలో చూసుకుంటూ. సో రిజల్ట్ వచ్చింది, ఫస్ట్ థింగ్ నేను ఫీల్ అయింది వచ్చి ఫిలిమ్స్కి ఈ మాక్ టెస్ట్ కంప్లీట్ చేయక్కర్లేదు, ఐఎమ్ రిలీవ్డ్ అనుకుంటున్నారా? అమ్మయ్య, మొత్తం పెద్ద జైల్లోంచి బయటకు వచ్చినట్టు అయిపోయింది మీకు నిజంగా. దెన్ ఇట్ బికేమ్ ఇంకంత ఓవర్వెల్మింగ్ అయింది. ఇంకా మోర్ దెన్ దట్ I got many congratulatory calls, but there are so many people who రాబోతున్న ప్రిలిమ్స్ కోసం స్ట్రెస్ అయి ఉన్నారు. సో అండ్ మెనీ ఫ్రెండ్స్ వాళ్ళు నాకు కాల్ చేయడం స్టార్ట్ చేశారు, అండ్ ఐ టుక్ టైమ్ అండ్ వాళ్ళతో మాట్లాడడం స్టార్ట్ చేశాను. సో అప్పటి నుంచి కొంచెం బిజీగానే జరుగుతుంది ఇప్పటి వరకు. అంటే చాలామంది ప్రిలిమ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు, లేదా ప్రిలిమ్స్ అయిపోయి మెయిన్స్కి వచ్చేటప్పుడు, లేదా మెయిన్స్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టేజ్లో చాలా స్ట్రెస్డ్ అవుట్ అవ్వడం, లేదంటే దాన్ని ఓవర్కమ్ చేయలేకపోవడం, లేదు అని అంటే ఆ ప్రిపరేషన్లో చాలా డిస్టర్బెన్స్ ఫేస్ చేయడం మెంటలీ, ఇవన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు.
అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే మీకేం జరిగింది, మీరు ఎలా దాన్ని ఫేస్ చేస్తారు, అవతల వాళ్ళకి ఏం చెప్తారంటే అంటారు? నా ఫీలింగ్లో ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ పీరియడ్లో ఉన్నప్పుడు మనం ప్రాపర్గా చదవలేము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇమీడియట్లీ బిఫోర్ ద రిజల్ట్స్ నేను ఈ ప్రిలిమ్స్ మాక్ టెస్ట్ రాస్తున్నా అన్న టైంలో టూ మచ్ స్ట్రెస్ వల్ల ఐ క్యాంట్ ఫోకస్. నేనేం చేసేదాన్ని అంటే అంత స్ట్రెస్లో ఉన్నప్పుడు మనల్ని ఫోర్స్ చేసి చదవడం కంటే టేక్ ఏ బ్రేక్. లైక్ ఒక పూట కానీ ఒక 4-5 అవర్స్ నేను ఏం చేయను, ఒక మూవీ చూస్తాను లేదా బయటికి వెళ్తాను, పార్క్కి వెళ్తాను. సో ఇలాంటి డెసిషన్ తీసుకుని విత్ నో గిల్ట్ నాకు ఇది హెల్ప్ అవుతుంది అని చెప్పి ప్రాపర్ ఒక కన్సిస్టెంట్ బ్రేక్ తీసుకునేదాన్ని. లేదంటే టాక్ విత్ పేరెంట్స్ ఆర్ సిబ్లింగ్స్ ఆర్ ఎనీ మెంటర్స్ యూ హ్యావ్. మన ప్రిపరేషన్ టైంలో మన స్ట్రెంగ్స్ కానీ వీక్నెసెస్ కానీ అసెస్ చేసిన వాళ్ళు ఉంటారు. యూజువలీ స్ట్రెస్ పీరియడ్లో ఏమవుతుందంటే మనం అన్నీ నెగటివ్ ఆలోచిస్తాం, నాకు ఇది రాదు, ఇది అవ్వదు ఇలాంటివి. బట్ పాజిటివ్స్ గుర్తు చేసేది మన గురించి తెలిసిన వాళ్ళు. సో నేను మా పేరెంట్స్తో కానీ స్ట్రెస్ డిస్కస్ చేస్తే వాళ్ళు స్ట్రెస్ అవుతారు. సో ఐ యూజువలీ గో ఫర్ మై బ్రదర్. సో మా అన్నయ్య చెప్తాడనమాట లైక్ ఇట్స్ ఓకే అండ్ ఆల్. సో మా అన్నయ్య హెల్ప్ చేసేవాడు. అలానే లైక్ పీపుల్ హూ నో మెంటర్స్ అండ్ ఆల్ దీస్ పీపుల్ యూస్ టు హెల్ప్ మీ. సో ఇదే నేను పీపుల్ ఎవరైతే స్ట్రెస్లో ఉన్నారో అదే చెప్దాం అనుకుంటున్నాను. స్ట్రెస్ పీరియడ్లో పీపుల్ని దూరం పెట్టడం కంటే దగ్గర ఉంచుకుంటే ఇట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్. అంటే యూపీఎస్సీ ప్రిపరేషన్ అనగానే చాలామంది ఈ రోజుకి ఢిల్లీ అనే చెప్తున్నారు. సో హైదరాబాద్లో మీరు ప్రిపేర్ అయినట్టున్నారు. ఐ థింక్ ఇక్కడ మీరు హాస్టల్లోనే ఉన్నారా మొత్తం అంతా? నేను హైదరాబాద్లో నా మెయిన్స్ తర్వాత ఒక 2 months ఉన్నాను హాస్టల్లో. ఓకే. దెన్ ఇంటర్వ్యూ కోసం కొన్ని ఇంటరాక్షన్స్ అండ్ కొంచెం ప్రిపేర్ అయ్యాను ఇక్కడ. అండ్ తర్వాత ఐ ప్రిపేర్డ్ అట్ హోమ్. అండ్ రిగార్డింగ్ నెసెసిటీ ఆఫ్ గోయింగ్ టు ఢిల్లీ ఈ యూపీఎస్సీ ప్రిపరేషన్కి మేబీ ఒకప్పుడు నిజం. ఎందుకంటే ఈ రిసోర్సెస్ అనేవి అన్ని చోట్ల అవైలబుల్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ సిరీస్ కానీ కొత్తగా వస్తున్న బుక్స్ కానీ ఇవన్నీ ఢిల్లీలో ప్రాపర్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కూడా నాకు విజయవాడలో ప్రాపర్గా అన్ని మెటీరియల్స్ దొరకవు, కొన్ని దొరుకుతాయి. బట్ హైదరాబాద్ చూసుకుంటే ఇదొక హబ్ లాగా స్టార్ట్ అయింది. గైడెన్స్ మెటీరియల్స్ కానీ ఈవెన్ కొత్త లైక్ రిమోట్ ఇన్స్టిట్యూట్స్ ప్రొవైడ్ చేసినవి కానీ జస్ట్ టాపర్స్ ప్రొవైడ్ చేసిన నోట్స్ కానీ అన్నీ అవైలబుల్ ఉంటున్నాయి. అండ్ ఈవెన్ హైదరాబాద్ కూడా కాదనుకుంటే అన్నీ డిజిటల్గా అవైలబుల్ ఉన్నాయి. సో ఒకప్పుడు ఢిల్లీ ఈజ్ మోర్ రిలవెంట్. నౌ ఐ ఫీల్ ఇట్ ఈస్ నాట్ సో రిలవెంట్. పీపుల్ కెన్ ప్రిపేర్ ఫ్రమ్ హోమ్ ఆర్ మేబీ హైదరాబాద్ విల్ బీ బెటర్ ఇన్ సమ్ ఆస్పెక్ట్స్. లైక్ ఒక సర్కిల్ ఉంటుంది, స్టడీ హాల్స్కి వెళ్ళి చదివితే ఆ అట్మాస్ఫియర్ వల్ల మనకి అకౌంటబిలిటీ ఫీల్ వస్తుంది. సో దెర్ ఆర్ అదర్ ఆప్షన్స్ నౌ. మీరు అంటే మీ ఫ్రెండ్స్ గ్రూప్ అందరూ కలిసి ప్రిపేర్ అయ్యారండి? గ్రూప్ స్టడీ ఏమైనా చేశారా? యాక్చువల్లీ మేము ఫ్రెండ్స్ అందరం కలిసే చదివేవాళ్ళం. బట్ ఉన్నారు మీ గ్రూప్ అంతా, మీ గ్యాంగ్ అంతా? ఫ్రమ్ కాలేజ్ మేము ఎన్ఐటికే కాలేజ్ నుంచి గ్రాడ్యుయేషన్ అవ్వగానే ఒక 15 members అనుకున్నాము. సో మేము ఇప్పటికీ క్లోజ్ టచ్లో ఉంటాము. లైక్ రిగార్డింగ్ ప్రతి స్టేజ్ ఆఫ్ ప్రిపరేషన్ ఎవరికైనా ఒక కొత్త మెటీరియల్ కనిపించగానే ఇది చూడండి ఇది బాగుంది. సో ఆల్ ఆఫ్ అస్ ప్రిపేర్ టుగెదర్. అండ్ ఈవెన్ యూపీఎస్సీకి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ సర్కిల్ చాలా పెరుగుతుందండి. లైక్ పీపుల్ హూ వాంట్ టు హెల్ప్ యూ, పీపుల్ హూ యూ వాంట్ టు హెల్ప్, ఇలాగా మనకి పెద్ద సర్కిల్ అవుతుంటుంది. సో అందరం ఆల్మోస్ట్ కలిసే ప్రిపేర్ అవుతామన్న ఫీలింగ్ ఉంటుందండి. మీతో పాటు మీ గ్రూప్లో ఇంకెవరికైనా వస్తుందండి? ఒక 2 personsకి ఈసారి ప్రిలిమ్స్ క్లియర్ అవుతుందండి. సో దే ఆర్ వెరీ టాలెంటెడ్. ఐ బిలీవ్ దే కెన్ మేక్ ఇట్ దిస్ అటెంప్ట్. అండ్ నేను తర్వాత ప్రిపరేషన్ పార్ట్లో పరిచయమైన ఫ్రెండ్స్కి చాలామందికి వచ్చింది. ఒక అమ్మాయికి 130 ర్యాంక్ వచ్చింది, అరుగుల స్నేహ. అండ్ దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ గాట్ 401 and 490. ఎస్, దెర్ ఆర్ మెనీ పీపుల్ నా. ఓకే. అంటే మీరు హాస్టల్లో ఉన్నారు కొన్ని రోజుల పాటు. హాస్టల్లో ఉండి మీరు యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వడం అంటే పేరెంట్స్ మీతో పాటు ఉండరు, అమ్మో ఎవరో మీతో పాటు ఉంటే మీకు వండి పెట్టడం, మీ మంచి చెడులు చూడడం, మీ పనులని చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ హాస్టల్లో ఉన్న వాళ్ళే చాలామంది ప్రిపేర్ అయ్యి ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ హాస్టల్లో ఉంటారు. ఆ టైంలో తినడానికో, ఇల్లు క్లీనింగో, మీ బట్టలు వాషింగ్, ఇలాంటి రెగ్యులర్గా ఉండే మీ వర్క్స్ ఏదైతే ఉంటాయో అందరికీ జనరల్గా ఉండే వర్క్స్ అవి చేసుకుంటూనే మీ ప్రిపరేషన్ చేశారా? ఆ టైంలో మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు అంటే ఏం చెప్తారు? బేసిక్గా ఢిల్లీలో నేను కొన్ని మంత్స్ ఉన్నానండి. అప్పుడు కోవిడ్ లాక్డౌన్ ఉండింది. సో మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ ఆ టైంలో ఉన్నాయి నాకు. లైక్ మార్చ్లో లాక్డౌన్, March 2020లో లాక్డౌన్ స్టార్ట్ అయినప్పుడు మేము అక్కడే ఉన్నాము. మేము 4 friends ఉన్నాము, ఒక ఫ్లాట్లో ఉండేవాళ్ళం.
సో ఫుడ్ మాకు యూజువల్లీ చాలామంది కుక్ని పెట్టుకుంటారు ఏదో, మేము డైలీ బయట నుంచి తెచ్చుకొని తినేవాళ్ళం. సో ఫుడ్ ఆగిపోయింది, లాండ్రీ ఆగిపోయింది, అన్నీ ఆగిపోయినాయి. సో ఆ టైంలో ప్రిపరేషన్ వాజ్ వెరీ స్ట్రెస్ఫుల్ అండి, బికాజ్ మేమే క్లీనింగ్ చేసుకోవాలి, మేమే ఫుడ్ తినాలి. లైక్ ప్రిపరేషన్ ఆల్మోస్ట్ బికేమ్ 0. 2-3 months వరకు మేము ఆల్మోస్ట్ నథింగ్ చేసాము. సో ఐ ఫెల్ట్ ఇలాంటి పరిస్థితుల్లో హోమ్కి దగ్గరగా కానీ తెలిసిన ప్లేసెస్కి దగ్గరలో ఉంటే బెటర్ అవుతుంది అనిపించిందండి. అలానే ఫస్ట్ అటెంప్ట్లో ఇంటర్వ్యూ కాల్ రాగానే ఢిల్లీలో మాక్ ఇంటర్వ్యూస్ బెటర్ ఉంటాయని చేయొచ్చు అని చెప్పేసి నేను ఫస్ట్ అటెంప్ట్లో వెళ్ళాను. బట్ అది ప్రాపర్ కోవిడ్ టైం అండ్ సెకండ్ డే ఇన్ ఢిల్లీ నాకు కోవిడ్ వచ్చింది. ఓ మై గాడ్. అండ్ నేను ఒక్కదాన్ని రూమ్ తీసుకున్నాను. ఆ టైంలో నా ఫ్రెండ్స్ దగ్గరలో లేరు, లైక్ ఆ టైంలో ఇంటర్వ్యూ ఫేజ్లో ఉన్న ఫ్రెండ్స్ లేరు. సో ఐ వాజ్ అలోన్ ఫర్ 2 days బికాజ్ మా అన్నయ్య ఉన్నాడు, లైక్ ఒక 10 kilometers అవే మా అన్నయ్య కూడా అక్కడే ఉండేవాడు. బట్ ఏమైందంటే బికాజ్ ఐ డెంట్ వాంట్ టు ఇన్ఫెక్ట్ హిమ్, నేను నా ఒక్కదాన్నే ఉండేదాన్ని. బట్ ఐ బికేమ్ టూ వీక్ అండ్ ఐ కుడెంట్ లైక్ ప్రాపర్ అన్ని కోవిడ్ సిమ్టమ్స్ వచ్చేసాయి. సో మా అన్నయ్య దగ్గరికి వెళ్ళాను అండ్ బోత్ ఆఫ్ us గాట్ ఇన్ఫెక్టెడ్. అండ్ ఇద్దరికి మా అన్నయ్య ఫీవర్ అయితే ఇట్ వెంట్ అంటిల్ 104. అండ్ ప్రాపర్ బ్రీతింగ్ ఇష్యూస్, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే. సో అండ్ ద వర్స్ట్ ప్రాబ్లమ్ ఈస్ వి కుడెంట్ గెట్ మెడిసిన్స్. హోర్డింగ్ జరిగేది ఆ టైంలో, చాలా మెడికల్ షాప్స్లోంచి చాలా టాబ్లెట్స్ దొరికేవి కాదు. అండ్ మై పేరెంట్స్ వర్ స్ట్రెస్డ్, వాళ్ళు కూడా ఇక్కడ నుంచి ఒక హెల్ప్ తీసుకుని మెడిసిన్స్, మా మామయ్య డాక్టర్, సో మెడిసిన్స్ స్పీడ్ పోస్ట్ చేశారు. సో వీ ఫైనలీ గాట్ సమ్ మెడిసిన్స్. సో ఇట్ వాజ్ ఎ హార్డ్ టైమ్ వెన్ ఐ వెంట్ టు ఢిల్లీ ఇన్ ద కోవిడ్ పీరియడ్. ఈరోజు మీరు ఎంత మంచి ర్యాంక్ సాధించారు అని అంటే ఫస్ట్ మీరు కృతజ్ఞత చెప్పుకోవాల్సింది ఎవరికి, క్రెడిట్ ఎవరికి ఇస్తారు? నేను డెఫినెట్లీ క్రెడిట్ మా పేరెంట్స్కి ఇస్తాను అండ్ మై బ్రదర్. అండ్ ఐ ఆల్సో థ్యాంక్ ఆల్ ద ఇన్స్టిట్యూట్స్ అండ్ మెంటర్స్ ఈ జర్నీలో పార్ట్ అయిన వాళ్ళకి. బికాజ్ దిస్ జర్నీ ఒక్కరమే చేయలేము, మనకి మన ఫీడ్బ్యాక్ కానీ మన మిస్టేక్స్ కానీ ఎవరైతే హెల్ప్ చేస్తూ తప్పులు కరెక్ట్ చేస్తూ ఉండాలో, సో ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్. ఓకే. మీరు ఆన్లైన్లో కూడా కొన్ని చోట్ల మాక్ ఇంటర్వ్యూస్ అనండి, లేదంటే ఆన్లైన్లో కొన్ని క్లాసెస్ అటెండ్ చేయడం జరిగింది అన్నారు కదా, సో వాటి గురించి అన్న కొంచెం డీటెయిల్స్ చెప్తారు? నేను మాక్ ఇంటర్వ్యూస్ కోసం ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఐ రియలైజ్డ్ నాకు ఆంధ్ర స్పెసిఫిక్గా కొన్ని క్వశ్చన్స్ తెలియట్లేదు లేదా అర్థం కావట్లేదు, ఆ డైమెన్షన్స్లో నేను ప్రిపేర్ అవ్వట్లేదని. సో నేను హైదరాబాద్లో ఇన్స్టిట్యూట్స్ లైక్ ఏకేఎస్, నేను ఏకేఎస్లో మాక్ ఇంటర్వ్యూకి బుక్ చేసుకున్నాను. సో ఫస్ట్ మాక్ ఇంటర్వ్యూ విత్ ఏకేఎస్ వాజ్ చాలా కాంప్రహెన్సివ్గా ఉంది. అండ్ బికాజ్ మనం ఎప్పుడైతే మన స్టేట్లో ఉన్న ఇన్స్టిట్యూట్తో మాక్ ఇంటర్వ్యూ చేస్తామో వాళ్ళకి బెటర్ తెలుస్తుంది మన స్టేట్ ఇష్యూస్ ఏంటి, పర్టికులర్లీ నా రీజన్ లైక్ కడప గురించి మాట్లాడితే వెరీ స్పెసిఫిక్ ఇష్యూస్ ఉంటాయి, ఫ్యాక్షనిజం అండ్ ఆల్. అలాంటి ఇష్యూస్ అన్నీ కూడా దాని మీద నా ఆన్సరింగ్ ఎలా ఉండాలి, ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా ప్యానెల్స్ ఆఫ్ ద లోకల్ ఇన్స్టిట్యూట్స్ విల్ నో బెటర్. సో నేను ఏకేఎస్లో మాక్ ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత అరే నేను ఈ ఏరియాస్లో ప్రిపేర్ అవ్వట్లేదు, ఇవి కూడా నేను ఆన్సర్స్ చేసుకోవాలి. సో ఈ కొత్త ఇన్సైట్స్ నాకు ఇవ్వడం స్టార్ట్ చేశారు ఏకేఎస్ వాళ్ళు. మీది కడప రాజంపేట, మీ ఊరు గురించి లేదంటే ఇప్పుడు సివిల్ సర్వెంట్ అయిన తర్వాత నేను మా ఊరికి ఇది చేయాలి అని అనుకున్నారా? ఎస్ మ్యామ్. మాది నేటివ్ భీమవరం అండ్ బట్ నేను పుట్టి పెరిగింది అంతా కడప డిస్ట్రిక్ట్లో. సో నేను కడప డిస్ట్రిక్ట్లో చాలా ప్రాబ్లమ్స్ చూశాను. బికాజ్ మా ఫాదర్ విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ కాబట్టి మేము ఎప్పుడు ప్రాపర్ రూరల్ ఏరియాస్లో పోస్టెడ్ అయి ఉన్నాము. సో అక్కడ నేను చూసిన వేరియస్ ప్రాబ్లమ్స్ ఉండేవి. ఎడ్యుకేషన్ ఒకటి మేజర్ ప్రాబ్లం ఉంటుంది. చాలామంది చాలా స్కిల్డ్ ఉంటారు, లైక్ వాళ్ళు ఎంత నాలెడ్జ్ అనిపిస్తుంది అంటే అరే వీళ్ళు చదువుకుంటే దే మస్ట్ హ్యావ్ డన్ మిరకిల్స్ అనిపిస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ గ్రౌండ్ వాటర్ ప్రాబ్లమ్ అండ్ వాటర్ అవైలబిలిటీ ప్రాబ్లమ్ అండ్ విమెన్ ప్రాబ్లమ్. దీస్ 3 ఆర్ మేజర్ ప్రాబ్లమ్స్ ఇన్ కడప డిస్ట్రిక్ట్. సో నేను నాకు ఎప్పుడైనా కడప డిస్ట్రిక్ట్ ఇఫ్ ఐ క్యాన్ డూ ఎనీథింగ్ లైక్ ఇఫ్ ఐఎమ్ పోస్టెడ్ సమ్వేర్ నియర్ టు దర్, ఈ 3 ఏరియాస్ మీద నేను డెఫినెట్లీ వర్క్ చేద్దాం అనుకుంటున్నాను. సూపర్. అంటే మీ ఇంట్లో ఎవరు సివిల్ సర్వెంట్స్ లేరు యాక్చువల్గా? లేదు, యాక్చువల్లీ మా పేరెంట్స్ సైడ్ ఆర్ చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి. మా ఫాదర్ పర్టికులర్లీ చాలా కష్టాల నుంచి వచ్చారు. లైక్ ఆఫ్టర్ హిజ్ ఇంటర్మీడియట్ హీ డిడెంట్ హ్యావ్ ఫీజ్ టు గో ఫర్ graduation, so he had to work for 2 years, save something out of his work so he can go for his degree.
అండ్ ఇంత కష్టపడి హీ వాజ్ మా ఊరి నుంచి ఫస్ట్ గ్రాడ్యుయేట్. ఓకే. సో లైక్ చాలామంది బెటర్ ఎకనామిక్ క్లాస్ వల్ల చాలా ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు, అరే మనం ఇంత ఉన్నా కూడా హీ కేమ్ ఫ్రమ్ సచ్ ఏ పూర్ బ్యాక్గ్రౌండ్, అంత బాగా చేశారని. సో ఇప్పటికీ నాకు అది చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ ఉంటుంది. మా డాడ్ నెవర్ లాస్ట్ హిజ్ రూట్స్. చిన్నప్పటి నుంచి మాకు ఈ స్టోరీస్ చెప్తూ వచ్చారు, ఎలా మా డాడీ ఎలా కష్టపడ్డారు, ఎలా. ఇంకొకటి ఏంటంటే అంత ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ లేని చోటు నుంచి వచ్చినందుకు ఫౌండేషన్ సరిగ్గా పడక, ఈవెన్ హీ ఈస్ వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ కాంపిటేటివ్, గ్రూప్స్ కోసం ట్రై చేసి ఫెయిల్ అయ్యారు. సో ఇవన్నీ నాకు ప్రాపర్ లెసన్స్గా ఉండి ఒక ఇన్స్పిరేషన్గా సెట్ అయ్యారు మ్యామ్. కానీ జనరల్గా పేరెంట్స్ వాళ్ళు చదువుకున్నప్పటి కష్టాలు, లేదా అది ఆర్థికంగా కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి చెప్తున్నప్పుడు అప్పటి కష్టాలు ఇప్పుడు లేవులే అమ్మా, అప్పటి కష్టాలు ఇప్పుడు లేవులే నాన్న, అప్పటి రోజులు వేరు ఇప్పటి రోజులు వేరు అని ఇప్పుడు పిల్లలు అంటారు జనరలీ. సో మీ నాన్నగారు మీకు ఆయన స్టోరీ చెప్తున్నప్పుడు, ఆయన కష్టాల గురించి చెప్తున్నప్పుడు మీరు అలాగే అనుకునేవాళ్ళ? యాక్చువల్లీ పర్స్పెక్టివ్ వేరేలా చెప్పేవారు మా ఫాదర్. మా ఫాదర్ ఏమని చెప్పేవారంటే, ఇలా స్టోరీస్ అన్నీ చెప్పినప్పుడు కొన్ని అన్నీ నాకు వర్క్ అయ్యాయి, కొందరు చెప్పారు ఇట్లా కాలేజ్లో చేరు, ఇట్లా చెప్పారు అలా నాకు కొన్ని వర్క్ అయ్యాయి. కానీ నాతో పాటు చదివిన చాలామంది అలానే వెనకబడి ఉన్నారు. సో మనం ఏదైనా చెయ్యాలి, నా జాబ్తో నేను ఎక్కువ చేయలేకపోతున్నాను, సో నాకు మండేకి మీరు ఏదైనా పెద్దగా చేసి మన కమ్యూనిటీకి కానీ మన విలేజ్కి కానీ చాలా హెల్ప్ చేయాలి, ఇలా చెప్పేవారు. సో నాకు అది ఆ స్టోరీస్ ఇప్పుడు లేవులే అన్నదానికంటే ప్రాపర్ పెయిన్ అర్థమై మేబీ నిజంగా ఏదైనా పెద్దగా చేయాలి అని అయితే ఫీడ్ అయ్యి ఉండేది. అదేనా ఆ ఇంపాక్ట్ అయినా మిమ్మల్ని సివిల్ సర్వీసెస్ వైపు నడిపించింది అని అంటే? డెఫినెట్లీ మ్యామ్. చిన్నప్పటి నుంచి ఇదే ఉండేది నాకు. లైక్ మా ఫాదర్ గ్రూప్స్కి ట్రై చేశారు, ఫెయిల్ అయ్యారు. ఇంకొకటి ఏంటంటే, నేను చెప్పినట్టు మేము చిన్న చిన్న విలేజెస్లో పోస్ట్ అయి ఉండేవాళ్ళం. అక్కడ చాలామంది మీ ఫాదర్ నాకు ఇది చేశారు, మా ఫాదర్ కంటే పెద్ద ఆఫీసర్స్ ఉండేవాళ్ళు, బట్ మా ఫాదర్ని చాలా రెస్పెక్ట్ చేసేవాళ్ళు. అండ్ ఇట్ ఈస్ అందరూ లైక్ మోస్ట్ ఇంటెగ్రిటీ ఆఫీసర్, ₹1 తీసుకోలేదు ఇలా చెప్పేవారు. ఈవెన్ లైక్ ఇంటికి ఫ్రూట్స్ తీసుకొని వచ్చినా కూడా ఫేవర్గా ఉంటుందని చెప్పి తీసుకునేవారు కాదు, లైక్ ఎవరికైతే బెనిఫిట్ హెల్ప్ చేశారు. సో అలా ప్రాపర్ సర్వీస్ చూస్తూ పెరిగాను నేనైతే. సో అది బాగా ఫీడ్ అయిపోయి నేను కూడా ఇలానే సర్వీస్ సైడ్ జాబ్ తీసుకోవాలనుకున్నాను. ఈవెన్ ఇఫ్ హ్యావ్ ఒక కార్పొరేట్ వరల్డ్లోకి వెళ్ళినా కూడా ఒక సర్వీస్ నోషన్ అయితే నాలో ఉండిపోయేది మ్యామ్. జనరల్గా అందరూ కమెంట్ సెక్షన్లో చెప్పేది ఏంటంటే, టాపర్స్ని బుక్ లిస్ట్ అడగండి అని అంటారు. సో వాళ్ళందరి కోసం బుక్ లిస్ట్ చెప్తారు? ఎస్ మ్యామ్. ఫస్ట్లీ పాలిటీకి ఐ రిఫర్డ్ లక్ష్మీకాంత్ అండ్ ఓన్లీ లక్ష్మీకాంత్ ఫర్ ప్రిలిమ్స్. బికాజ్ నాకు అనిపించింది డూప్లిసిటీ ఆఫ్ రిసోర్సెస్ వల్ల చాలా కన్ఫ్యూజ్ అవుతాము. లక్ష్మీకాంత్ విల్ బీ మోర్ దెన్ ఎనఫ్. అండ్ అంతకంటే కాన్సెప్చువల్ క్లారిటీ పెంచుకోవాలనుకుంటే డిడి బాసు పీపుల్ కెన్ రెఫర్, బట్ ఐ డిడెంట్ రెఫర్. దెన్ కమింగ్ టు జోగ్రఫీ, ఐ రెఫర్ 4 NCERT books and plus కొన్ని ఏరియాస్లో జీసీ లియాంగ్. GC Leong is also not mandatory, 4 NCERTs is good enough. And coming to history, ancient and medieval ki NCERT will be sufficient. And if ancient and medieval NCERTs unstructured ga unte, Tamil Nadu NCERTs are better structured format, plus spectrum for modern history. And coming to economics, I followed Ramesh Singh and I also followed Mrunal videos for economics. Like it was a mix of both of them for this. And science and technology ki, environment ki, ilanti subsidiary subjects ki nenu static all compiled book కంటే నేను కరెంట్ అఫైర్స్ బేస్డ్ వెళ్ళేదాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక కరెంట్ అఫైర్ కనిపించింది నాకు, స్క్రామ్ జెట్ ఒక మిసైల్ గురించి. సో ఒక కరెంట్ అఫైర్ బేస్డ్గా నేను చదువుకుంటూ వెళ్ళేదాన్ని. సో ఇట్ వర్క్డ్ ఫర్ మీ. ఇఫ్ పీపుల్ వాంట్ టు గో ఫర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సోర్సెస్, ఇట్ ఈస్ ఆల్సో గుడ్. లేదంటే కరెంట్ అఫైర్స్ బేస్డ్గా కూడా ప్రిపేర్ అవ్వచ్చు మ్యామ్. రైట్. న్యూస్ పేపర్ రీడింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. సో న్యూస్ పేపర్ రీడింగ్ మీరు ఎలా చేస్తారంటే ఏం చెప్తారు? న్యూస్ పేపర్ రీడింగ్కి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. త్రూ అవుట్ ద ప్రిపరేషన్ న్యూస్ పేపర్ రీడింగ్ సెట్స్ యాజ్ అన్ ఎగ్జాంపుల్, బికాజ్ మనకు ఒక బ్యాక్గ్రౌండ్ అంతా కవర్ అవుతూ ఉంటుంది. పైగా ఒక టాపిక్ని మల్టీ డైమెన్షన్స్లో ఎలా ఆలోచించాలని అర్థమవుతుంది. లైక్ పావర్టీ కానీ స్లమ్స్ గురించి కానీ మాట్లాడుతున్నప్పుడు దానికి వేరియస్ డైమెన్షన్స్ నుంచి డిస్కషన్స్ జరుగుతాయి ఈ ఎడిటోరియల్స్లో. సో ఇలాంటివి క్లోజ్గా అబ్జర్వ్ చేసేదాన్ని. ఇలాంటివే కాకుండా మనకి ఆన్లైన్లో PIB అని, PRS అని, ఇలాంటివి గవర్నమెంట్ బేస్డ్ డేటా ఫ్రీక్వెంట్గా అప్డేట్ అవుతుంటుంది. ఇలాంటివి ఫాలో అయ్యేదాన్ని. ఒకవేళ ఇలా కాకుండా ఒక క్లోజ్డ్
క్లియర్ డిస్కషన్ అబౌట్ అన్ ఇష్యూ RSTVది వీడియోస్ వాచ్ చేసేదాన్ని. ఇంకొక చిన్న సజెషన్ ఫర్ ద ఆస్పిరెన్సీస్, మీరు ఒకవేళ ఇప్పుడు ప్రిలిమ్స్ అయ్యి మెయిన్ స్టేజ్లో ఉన్నారు, ఇప్పుడు దాకా న్యూస్ పేపర్ చదవలేదంటే నో నీడ్ టు వరీ. మెనీ ఇన్స్టిట్యూట్స్ ఆర్ ప్రొవైడింగ్ మంత్లీ కంపైలేషన్స్ అండ్ ఆల్మోస్ట్ చాలా కంపైలేషన్సే చూసాను నేను. అన్ని కంపైలేషన్స్ ఆర్ వెరీ గుడ్ అండ్ కాంప్రహెన్సివ్. లైక్ మనం న్యూస్ పేపర్ మిస్ అయినా కూడా సమ్టైమ్స్ ఇట్ ఈస్ ఓకే. సో ఇట్ ఈస్ జస్ట్ టు అష్యూర్ ద క్యాండిడేట్స్ హూ డిడెంట్ డూ న్యూస్ పేపర్స్ ఇట్ ఈస్ ఓకే ఇఫ్ యూ క్యాన్ జంప్ టు మంత్లీస్. మీరు చేసింది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ యాక్చువల్లీ బీటెక్లో. అది యూపీఎస్సీకి మీకు ఎక్కడైనా ఉపయోగపడిందండి? యూపీఎస్సీ ప్రిపరేషన్ పార్ట్లో అయితే కొన్ని చోట్ల యూజ్ అవుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్లో, లేదంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో వాట్ వీ లర్న్ ఇస్ వెరీ లాజికల్ అప్లికేషన్ ఆఫ్ థింగ్స్. లైక్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అప్లికేషన్స్ ప్రాసెస్లో మనం చాలా లాజికల్గా థింక్ చేయాల్సి వస్తుంది. ఆ లాజికల్ థింకింగ్ అయితే డెఫినెట్లీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో స్మార్ట్గా రాయడానికి అయితే సమ్ టైమ్స్ ఇట్ హెల్ప్స్. అండ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్లో వి డెఫినెట్లీ నీడ్ మన ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మీద ఏం చేసామనేది. అది నాకు ఒక క్వశ్చన్ కూడా పడింది. లైక్ ఇంటర్వ్యూలో లైక్ నేను స్కూల్ ప్యూపిల్ లీడర్గా చేశాను. వాళ్ళు ఏమని అడిగారంటే స్కూల్ ప్యూపిల్ లీడర్గా నువ్వు చేసిన బిగ్గెస్ట్ థింగ్ ఏంటి అని. సో మాకు గవర్నమెంట్ పేపర్స్ వల్ల 9th క్లాస్లో మాకు పేపర్స్ లీక్ అయ్యేవి. లైక్ వేరే స్కూల్ నుంచి మాకు పేపర్స్ లీక్ అయ్యేవి. సో నాకు కూడా లీక్ అయింది పేపర్. లైక్ సమ్వన్ గేవ్ మీ ఏ పేపర్ అండ్ జెరాక్స్, బట్ నేను చెప్పాను నాకు వద్దు అని చెప్పి నేను ఇమీడియట్గా హెడ్ మాస్టర్ సార్ దగ్గరికి వెళ్ళి, సార్ పేపర్స్ అన్నీ లీక్ అయ్యాయి, ఈ పేపర్తో రేపు ఒక ఎగ్జామ్ వద్దు, కొత్త పేపర్ కావాలి అని చెప్పి నేను డిమాండ్ చేశాను. సో దే చేంజ్డ్ ద పేపర్స్. ఓకే. సో ఇది చెప్పిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆస్పెక్ట్లో నువ్వు దీన్ని ఇంకెలా డీల్ చేసేదాన్ని ఇప్పుడు అని అడిగారు. సో నేనేం చెప్పానంటే మనం ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో ఎన్క్రిప్షన్ వాడతాము. సో వీ కెన్ యూజ్ ఎన్క్రిప్షన్ ఓన్లీ ఒక పర్టికులర్ కీనే ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేయగలిగేలాగా, లేదంటే మనకి ఆల్రెడీ డిజిటల్ మీడియా బాగా డెవలప్మెంట్ ఉంది, ఒక అట్ ఏ పాయింట్ లైక్ ఎగ్జామ్కి 5 minutes ముందు అన్ని ఇన్స్టిట్యూట్స్కి రిలీజ్ అయ్యేలాగా డిజిటల్ మోడ్లో కూడా చేయొచ్చు అని చెప్పాను. సో ఇలాంటి ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ మాకు ఇలా యూపీఎస్సీ ప్రిపరేషన్లో హెల్ప్ అయింది. సో సెకండ్ ఇంటర్వ్యూలో మిమ్మల్ని క్వశ్చన్స్ అవి ఏమడిగారు అనేది ఒకసారి చెప్తారా? సెకండ్ ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ నా డాష్ చుట్టూనే ఉన్నాయి ఆల్మోస్ట్. లైక్ ఇందాక టీచింగ్ బేస్డ్ అడిగారని చెప్పాను, అలానే స్టేట్ క్యాపిటల్స్ ఇష్యూ గురించి అడిగారు, స్టేట్ బైఫర్కేషన్ గురించి అడిగారు. అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్, కొన్ని టెక్నికల్ క్వశ్చన్స్ అడిగారు, జీనోమ్ సీక్వెన్సింగ్, ఇంకా హైడ్రోజన్ బ్యాటరీస్, లిథియం బ్యాటరీస్ గురించి. వన్ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ మై ఇంటర్వ్యూ వాజ్, నువ్వు యంగ్ ఆఫీసర్గా వస్తావు, నీ పైన ఆఫీసర్ నీతో ఏదైనా చేయకూడని పని చేయించాలి, రాంగ్ సైన్ చేయించాలి అనుకుంటారు. సో బీయింగ్ సో యంగ్ నువ్వు ఎలా ఫేస్ చేస్తావు అని అడిగారు. ఓకే. సో నా ఆన్సర్ వచ్చి నేను దాన్ని చెప్పాను, నేను 3 principles ఫాలో అవుతాను ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయడానికి. ఫస్ట్ అసర్టివ్ ఉంటాను, లైక్ ఐ విల్ బీ మేకింగ్ ఏ స్ట్రాంగ్ స్టేట్మెంట్, నా లిమిటేషన్స్ ఇవి, నా రెస్పాన్సిబిలిటీస్ ఇవి, వీ షుడ్ స్టిక్ బై ద రూల్స్ అని. సెకండ్ పర్స్వేజివ్ ఉంటాను, లైక్ ఐ ట్రై టు కన్విన్స్ అతన్ని ఇలా ఎందుకు చేయకూడదు, ఈవెన్ ఇఫ్ అదర్ మీన్స్లో ఎందుకు చేయకూడదు అని చెప్పి. థర్డ్ బ్యూరోక్రసీ ఈజ్ ఏ బిగ్ నెట్వర్క్ మ్యామ్. సో కొలీగ్స్ నుంచి కానీ, సుపీరియర్స్ నుంచి కానీ, ఆల్రెడీ ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసిన వాళ్ళ నుంచి కానీ హెల్ప్ తీసుకుని, లీగల్గా కూడా ఏమైనా హెల్ప్ కావాలా తీసుకుని దాన్ని బేస్డ్గా ప్రొసీడ్ అవుతానని చెప్పాను మ్యామ్. ఓకే. వాట్ అబౌట్ మూవీస్ అండి? ఓ అంటే ఈ ప్రిపరేషన్లో చదివి ప్రిపేర్ అయ్యి లేకపోతే ఆ మెమరీ అనేది గుర్తుపెట్టుకుని ఎలా రిలాక్స్ అయ్యేవాళ్ళు? వాట్ అబౌట్ మూవీస్ అని అంటే ఏం చెప్తారు? ఐఎమ్ ఏ మూవీ పర్సన్, ఐ వాచ్ ఎ లాట్ ఆఫ్ మూవీస్. అండ్ నేను మూవీస్ ఎప్పుడు వదలలేదనుకుంటా, మేబీ అంటిల్ ద లాస్ట్ మంత్ ఆఫ్ ఇంటర్వ్యూ ఆర్ 15 months బిఫోర్ మెయిన్స్, ఆల్ ద టైమ్ మూవీస్తో టచ్లో ఉన్నాను. ఈవెన్ బిఫోర్ ఇంటర్వ్యూ ఐ వెంట్ టు RRR twice to theaters. ఓకే. So movies have been actually be a refreshment for us. Even on a regular day, before the day of the interview also, breakfast, lunch and dinner I do it with some web series or some funny comedy scenes. ఎక్కడ చూసినా ఇంతే సార్, ఏదోటి ఆ ల్యాప్టాప్ పెట్టుకుంటారు, లేకపోతే టీవీ పెట్టుకుంటే పక్కనే ఫుడ్ పెట్టుకుంటారు.
నేను మా వాళ్ళకి ఇంట్లో చెప్పిన తినేటప్పుడు ఏమీ ఇలాంటివి చూడకుండా ఒక ఎమోషన్తో తినకండి అని చెప్తుంటే వినట్లేదు. మీరు కూడా అంతేనా? ఇంకా వాళ్ళకి ఏం చెప్తాను నేను? యాక్చువల్లీ టైం దొరకదు కదా మ్యామ్ రోజులో సమ్ రిఫ్రెష్మెంట్కి. ఇఫ్ ఐ డోంట్ డూ దట్ వైల్ ఈటింగ్ ఐ థింక్ అరే ఈ పోర్షన్ చేయలేదు ఇది చేయలేదు అని మైండ్లో వస్తుంటాయి. సో ఇప్పుడు నేను వాళ్ళు ఏం అనకూడదు అయితే అంతే కదా. ఇప్పుడు మిమ్మల్ని మీరే చెప్తున్నారంటే మేబీ ఒక స్ట్రెస్ఫుల్ పీరియడ్లో యూ కెన్ డూ దిస్ వైల్ ఈటింగ్. ఈవెన్ మై బ్రదర్ సేస్ కీప్ యువర్ బ్రెయిన్ అన్ఆక్యుపైడ్ వైల్ ఈటింగ్, ఇట్ గివ్స్ యూ ప్రాపర్ రిలాక్సింగ్ టైం అని చెప్తాడు. సో నేను అది బిలీవ్ చేస్తాను యాక్చువల్లీ. కానీ స్ట్రెస్ఫుల్ పీరియడ్లో ఐ సీ ఇట్ ఇస్ అన్ ఎస్కేప్ రాదర్ దెన్ ఐడియల్ వే, ఇట్ ఇస్ అన్ ఎస్కేప్ యాక్చువల్లీ. సరే ఇప్పుడు ఎలాగ అచీవ్ చేస్తారు కదా, ఇప్పుడు ఇంకా మిగతా అటెంప్ట్స్ ఏం అటెండ్ చేయట్లేదు కదా. నెక్స్ట్ ఇప్పుడు మీరు ట్రైనింగ్కి వెళ్ళిపోయి పోస్టింగ్కి వెళ్ళిపోతారు కదా. ఇప్పుడు నెక్స్ట్ తినేటప్పుడు కూడా మీరు చూస్తారా? ఇప్పుడు చెప్పండి నాకు. లేదు మ్యామ్ చూడండి మ్యామ్, డెఫినెట్లీ. బి ఏ గుడ్ గర్ల్ కదా. సో నెక్స్ట్ టైం నుంచి తినేటప్పుడు ఎలాంటి వీడియోలు చూడరు అనమాట. అందరూ ఇది నేర్చుకోండి ఫస్ట్. మొన్నటి వరకు చూసింది వేరు, కమింగ్ ఫ్యూచర్లో చేసేది వేరు. పర్ఫెక్ట్. సో ఇప్పుడు చెప్పండి అసలైన పాయింట్ ఇప్పుడు ఉందన్నమాట. యూపీఎస్సీ ప్రిపరేషన్ అంతా ఒక ఎత్తు సార్. అచీవ్ చేసిన తర్వాత జనరల్గా మాకు వచ్చే కమ్యూనికేషను కాల్స్ ఎలా ఉంటాయంటే, నేను మీరు ఇంటర్వ్యూ చేశారు కదండి, అమ్మాయికి పెళ్ళైందండి అని అడుగుతారు ఫస్ట్. సో ఇలాంటి అబ్బాయి కావాలనుకుంటున్నారు, చెప్పండి మా కోసం. ఇంట్లో పేరెంట్స్ ఏమంటున్నారు? నాకు పర్సన్ మోస్ట్లీ ఫ్యూ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ మీ మ్యామ్. ఫనీ ఫస్ట్, ఇట్ షుడ్ బి ఫనీ, హీ షుడ్ బి ఫనీ బికాజ్ ఐ ఫీల్ maybe because of the UPSC and stressful period someone we can laugh with. Second thing, maybe funny should be the one of the things I would say later, but I'm a very kind person, so I would like to even cut my own priorities and do other things. If I need the other person also to be similar, like nee priorities first pettu ala cheppakunda, he should also be having the same mindset. And third thing, family is very important for me. Like I also have a very big family, and it will be I will be very happy if the person respects the family and wants to be in family relationships and frequent engagements with family. జనరల్గా యూపీఎస్సీ క్యాండిడేట్స్ 50% అబౌవ్ యూపీఎస్సీ క్యాండిడేట్స్నే కావాలి మాకు అని అంటున్నారు. సో వాట్ అబౌట్ యూ, మీరేమనుకుంటున్నారు? I'm currently in the mindset that maybe I also want an UPSC aspirant, but చాలా చూస్తున్నాం న్యూస్లో దెర్ ఆర్ లాట్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్స్ అండ్ చాలా స్ట్రెస్ఫుల్ కూడా ఉంటుంది బిట్వీన్ ద టూ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఇఫ్ దే ఆర్ పోస్టెడ్ దూరంగా పోస్ట్ అయి ఉన్నా కూడా, అండ్ ఇద్దరికి చాలా స్ట్రెస్ఫుల్ ఫేజెస్ ఉన్నా కూడా. సో వన్స్ ఐ గెట్ ఇన్ టు సర్వీస్ మేబీ అప్పుడు నేను నా స్ట్రెస్ ఎలా హ్యాండిల్ చేస్తున్నాను దాన్ని బట్టి నేను డిసైడ్ అవుతాను మ్యామ్. సార్ లవ్ మ్యారేజ్ అనుకుంటున్నారా, అరేంజ్ మ్యారేజ్ అనుకుంటున్నారా? I didn't decide on that, ma'am. And more than that, my parents will be very much respecting my decision. So I think they'll also be asking my decision in whatever, whoever I want to pick. So I'll have to see and know, ma'am. That's really such a great journey అండి. అంటే చిన్నప్పటి నుంచి మీ నాన్నగారు చేసిన సర్వీసెస్ అనండి, లేకపోతే మీరు యూపీఎస్సీకి రావాలి అని అనుకోవడానికి రీజన్ అనండి, కష్టపడి యూపీఎస్సీలోకి ఎంటర్ అయిన స్టూడెంట్స్ న్యూ బ్లడ్ ఇలా వచ్చినప్పుడు నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది సార్. మీలాంటి వాళ్ళు ఎంతో మంచి సర్వీస్ చేయాలనుకునేవాడు యూపీఎస్సీలోకి రావడం ఇట్ వాస్ వెరీ ఏమంటారు చాలా సంతోషంగా అనిపిస్తుంది. థ్యాంక్స్ లాట్. Thank you so much, ma'am. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజాని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.